వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు ఒంటి చేతో టీమిండియాకు అండర్ 19 వరల్డ్ కప్ను అందించాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనూ మెరుపులు మెరిపించాడు. అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన, అసలు ఊహించడానికి భయంకరంగా అతని బ్యాటింగ్. దాదాపు 770 పరుగులు, 200 పైగా స్ట్రైక్ రేటు, ఇక సిక్సర్లు అయితే క్రిస్ గేల్నే మించిపోయాడు. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సక్సెస్ అయ్యాడు సూర్యవంశీ. దీంతో అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో స్థానం సంపాదించాడు సీనియర్ టీంలో. అయితే ఇంగ్లాండ్తో జరిగిన 3 టీ20 మ్యాచెస్లోనూ తనకు వచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో అయితే యూజ్ చేసుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ లాంటి ట్రిపికల్ పిచ్పై సూర్యవంశీ పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. 14, 13, 15 పరుగులు చేశాడు. స్టార్టింగ్ లభించింది కానీ దాన్ని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దీంతో తనపై మొదట్లోనే విమర్శలు వచ్చాయి. ఇతను సీనియర్ జట్టులోకి సరిపోడు అని విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో మరో అవకాశం ఇచ్చారు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో. మొదటి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. దాదాపు 200 పైగా స్ట్రైక్ రేట్తో మరోసారి మెరుపులు మెరిపించాడు. ఎక్కడైతే అండర్ 19 వరల్డ్ కప్ను టీమిండియాకు అందించాడో అదే పిచ్లపై మరోసారి చెదరేగిపోయాడు. ఫస్ట్ మ్యాచ్లోనే దాదాపు 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఫస్ట్ ఓవర్లో 2 బంతులే స్ట్రైక్ తీసుకున్నాడు. ఇక రెండో ఓవర్లో రెండో బంతి నుంచి విధ్వంసం మొదలైంది. రిచర్డ్స్ నగ్వారా వేసిన బౌలింగ్లో 2 సిక్సర్లు, 1 4తో దాదాపు ఆ ఓవర్లో 20 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఓవర్ స్ట్రైక్ పెద్దగా రాలేదు. దానికి తోడు అభిషేక్ శర్మ వికెట్ కూడా కోల్పోయింది టీమిండియా. అయినప్పటికీ ఎక్కడ తగ్గలేదు వైభవ్ సూర్యవంశీ. ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలనే పట్టుదలతో తను బ్యాటింగ్ చేసినట్టున్నాడు. వరుసగా 6, 4తో చెదరైపోయాడు. ఆ ఓవర్లో అయితే 10 పరుగులు పైగానే చేశాయి సూర్యవంశీ బ్యాట్ నుంచి. 5వ ఓవర్ అయితే 2 4లు, 1 సిక్సర్తో దాదాపు 17 పరుగులు చేశాడు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్ మాత్రం తనకు స్ట్రైక్ రాలేదు. ఆ ఓవర్ను పూర్తిగా ఇషాన్ కిషన్ 3 4లు, ఓ టీడీతో అతనే ఆడేశాడు. ఆ తర్వాత మాత్రం వచ్చిన ఫస్ట్ బంతునే డబుల్ తీసి 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. 4 4లు, 4 సిక్సర్లతో. ఇలా బ్యాటింగ్లో చెదరేగిపోయిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పట్ల వెస్టిండీస్ సిక్సర్ల దిగ్గజం కిరణ్ పొలార్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫస్ట్ మ్యాచ్లోనే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ పూర్తిగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని వ్యాఖ్యానించాడు. ఇలాగే ఈ సిరీస్లో కొనసాగాలని, ఇదే బ్యాటింగ్తో రాణించాలని ఆకాంక్షించాడు.